అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ పాపం రాధ. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? రాధ ముస్తాబు ముగించబోయే ముందు బొట్టు పెట్టుకోవడానికి చేతిలో కుంకుమ తీసుకుని నిలుటద్దంలోకి చూసేసరికి వెనక గుమ్మంలో నిలబడి తనను తదేకంగా చూస్తున్న కేశవరావు కనిపించాడు. చటుక్కున బొట్టు పెట్టుకోవటం ఆపి వేళ్ల మధ్య కుంకుమ పట్టుకుని వెనక్కి తిరిగి నవ్వింది. ఎంతసేపు అయిందొచ్చి? నేను చూడనే లేదు అంది నవ్వుతూ. ముందు బొట్టు పెట్టుకో. రాధ అద్దం వైపు తిరిగి బొట్టు పెట్టుకుంటూ ఉంటే గదిలో మడత కుర్చీలో కూర్చుంటూ అన్నాడు కేశవ. నీ కుంకుమకు ఆయుష్ ఉంది రాధ. రాధ బయట చెంగుకు వేళ్లు తుడుచుకుంటూ వింతగా చూసింది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. కాలి మీద కాలు వేసుకుంటూ వెనక్కి చేరబడ్డాడు. అప్పుడే కేశవ కుడి పాదానికి ఉన్న ఎర్రటి కట్టు రాధ కళ్ళబడింది. ఏమిటిది? ఎలా తగిలింది? ఆతృతంగా కుర్చీ దగ్గర కూర్చుని కేశవ పాదం చేతిలోకి తీసుకుంది. ఎంతో ప్రమాదం తప్పిపోయింది రాధ. లేకపోతే ఈ పాటికి నేను ఏ లోకంలో ఉండేవాడినో. నువ్వు అమ్మ నా శవం దగ్గర. కేశవ కళ్ళు మూసుకున్నాడు. రాధ నిర్గాంతపోయి వివరాలేమీ అడగకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఊరుకుంది. కేశవ తిరిగి అన్నాడు, ఎప్పుడూ అంత పరధ్యానంగా ఉండలేదు. ఏదో ఆలోచిస్తూ వస్తుంటే హారన్ మ్రోగినా వినిపించలేదు. వెంట్రుక వాసిలో దూసుకుపోయింది లారీ. డ్రైవరు దిగొచ్చి సన్నసన్నగా చివాట్లెట్టాడు. అక్కడ చేరిన వాళ్ళంతా నన్నే అన్నారు. కాలికి దెబ్బ తగిలి నెత్తురు చాలా కారింది. ఏమిటో నాకంతా అయోమయం అయిపోయింది. రిక్షాలో హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. భగవంతుడి దయ వల్ల జరగలేదనుకో. కానీ అలా జరిగితే ఈ పాటికి ఎలా ఉండేది? నేను వస్తానని గంపెడు ఆశతో ముస్తాబు చేసుకుంటూ ఏమయ్యేదానివి? ఈ బొట్టు, ఈ గాజులు. కేశవ కాలు కింద మోపి రాధ చేతులు తన చేతుల్లోకి తీసుకుని గాజులు సవరించాడు. రాధ కళ్ళు చెమర్చాయి. మరిచాను, పువ్వులు ఇవిగో రోజులనే ఇవాళ తెచ్చాను. జేబులోంచి పొట్లాన్ని తీసి విప్పుతుంటే అలవాటుగా వెనక్కి తిరిగింది రాధ. 3 గులాబీల గుత్తి రాధ తల్లో పెడుతూ అన్నాడు కేశవ. అలా జరిగితే ఈ పువ్వులు ఎవరు పెడతారు నీకు? అబ్బా ఏమిటది? ప్రస్తుతం సుఖంగా ఉన్నందుకు సంతోషించక దేన్నో తలుచుకుని బాధపడతారేమిటి? అంతా నా భాగ్యం. నా పసుపు కుంకుమలకు ఆయువు ఉంది. అస్తమాను అలా అనకండి. జడ మీదకి చేయి పోనిచ్చి పూలు సర్దుకుంది. చూస్తూ కూర్చున్నాడు కేశవ. రాధ లేచి లోపలికెళ్ళి సమాచారం అత్తగారితో చెప్పింది. ఆవిడ గదిలోకి వచ్చి కంగారుగా కొడుకును పరీక్షించింది. కళ్ళు మూసుకుని వెనక్కి జారబడి ఉన్న కేశవ నుదుటి మీద చల్లని స్పర్శకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. కేశవ తల్లి కళ్ళల్లో నీళ్లు నిండున్నాయి. తెల్లారి లేచి ఎవరో మొహం చూశావో? నడి బజార్లో పరాకులేమిటి? ఎంత గొడవ తప్పిపోయింది. నా కడుపు చలవే నిన్ను కాపాడింది. ఇంతకీ దాని పూస్తే కూడా గట్టిది. ఎలా ఉంది కాలు? బాగా బాధగా ఉందా? పెద్ద దెబ్బే తగిలిందా? కాలు నిమిరింది ఆదుర్దాగా. అబ్బే లేదమ్మా, కాస్త. రోజు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. పెద్దదానివి నువ్వు అంత ఇదవుతావే? తల్లి చేతుల్లోంచి కాలు కింద పెడుతూ అన్నాడు కేశవ. కంగారు మేం పడకపోతే ఎవరు పడతారా? ఇంత దాన్నే ఇప్పుడు ఇటువంటి గొడవలు చూడాలంటే నాకు బాధగా ఉండదు. బాగుంది అత్తయ్య. ఆయన అసలే ఏమిటేమిటో తలుచుకుని బాధపడుతుంటే మీరు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇంకా అధైర్యపుచ్చుతారే. కష్టాలు కావాలని తెచ్చుకోం. దురదృష్టవంతులైతే వాటికి అవే వస్తాయి. ఏది మనకేమీ అశుభం జరగలేదుగా, అంతా సుఖంగా ఉన్నాం అంది రాధ కొంచెం విసురుగా. నీకింకా చిన్నతనం రాధ. వాడిని గురించి నీకు బాధ ఉంటుంది. కానీ ఈ వయసులో అంత పట్టించుకోవు. పైకి అనుకోకపోతే కడుపులో వేధిస్తూ ఉంటుంది. దానికేం కానీ నువ్వు మంచం మీద పడుకో అబ్బాయి. ఈ పూట స్నానం వద్దు, ఏమీ వద్దు అంది తల్లి. ఏకంగా భోంచేసి పడుకోవచ్చు కదా అంది రాధ. నాకు ఆకలిగా లేదు, ఈ పూటకొద్దులే. కుర్చీలోంచి లేచి పరుపు మీద కూర్చున్నాడు. ఆకలి ఎందుకు ఉండదు? ఏదో అనారోగ్యంగా ఉన్నట్టు అన్నం మానుకోవటం ఏమిటి? మీరు వంటింట్లోకి రాలేకపోతే ఇక్కడికే అన్నం తెస్తాను అంది రాధ. అబ్బే వద్దు రాధ, నిజంగా నాకు ఈ పూట అన్నం తినాలని లేదు. మీరు వెళ్ళి తినండి. వచ్చేటప్పుడు కాఫీ తీసుకునిరా. పోనీలే, వాడికి అన్నం మీద లేకపోతే వద్దు. ఒళ్ళు కాస్త వెచ్చగా ఉన్నట్టుంది. మానేయటమే మంచిది. పాలు వెచ్చబెట్టి తెచ్చిపెట్టు, దృఢంగా ఉంటుంది. పద మనిద్దరం తిందాం. అంతా అన్నాలు మానటం శుభం కాదు అని రాధ అత్తగారి వెనకాలే వెళ్ళింది. తిరిగి పాల గ్లాస్ తోటి మంచినీళ్లతోటి వచ్చేసరికి కేశవకు కునుకు పట్టింది. లేపి పాలు ఇచ్చింది. చలిగాలి కొడుతుంటే కిటికీ రెక్కలు మూసి దీపం తగ్గించొచ్చి పడుకుంది రాధ.
మీ ఒళ్ళు వేడిగా ఉంది, ఇది జ్వరమేనా? ఇందాకే డాక్టర్ని అడిగి మందు తీసుకోవాల్సింది అంది ఒళ్ళు నిమురుతూ. అప్పటికేమీ లేదు, కాలు కూడా ఇప్పుడు కొంచెం బాధగా ఉంది. ఈ దెబ్బను గురించే జ్వరం వచ్చి ఉంటుంది. తెగ ఆలోచించకుండా నిశ్చింతగా నిద్రపోతే తెల్లారికి మామూలుగా ఉంటుంది. వారం రోజుల్లో దెబ్బ కూడా మానిపోతుంది. ఇంత చిన్న విషయానికి తలబద్దలు కొట్టుకోవటం, విపరీతంగా ఆలోచించడం నా మటుకు నాకు విచిత్రంగానే ఉంది. మగవాళ్ళు ఎక్కడైనా అలా బెంబేలు పడతారా? లేచి కూర్చుని మృదువుగా పాదం మొత్తసాగింది రాధ. కేశవ మౌనంగా పడుకున్నాడు చాలాసేపు. ఎప్పుడూ హుషారుగా కబుర్లు చెప్పి నవ్వించే మనిషి ఇవాళ వచ్చిన దగ్గర నుంచి ఇంత నిశ్శబ్దంగా ఉండటం రాధకు చాలా చిత్రం అనిపించింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? కాలు బాధగా ఉందా? లేదు. మరి? ఏం లేదు రాధా. కాదు, నాకు తెలుసు. సాయంత్రం గొడవ గురించే కదూ? పక్కకు చేరి అనునయంగా అడిగింది. కేశవ మాట్లాడలేదు. ఎందుకంత బాధపడతారు? మీరిప్పుడు సుఖంగానే ఉన్నారు కదా. నేను ఆలోచించేది నా గురించి కాదు, నీ గురించి. నేను బాగానే ఉన్నాను కదా, మరింతగా ఆలోచించాల్సిన ఆపదేం వచ్చింది నాకు? దేవుడి దయ వల్ల ఈ క్షణం వరకు క్షేమంగానే ఉన్నాం. ఇక జరిగేదే. ఆ జరిగే దాని గురించి ఆలోచిస్తున్నాను రాధా. మెరుగే. చదవేస్తే ఉన్నమతిపోయిందని బాగుంది వరుస. లోకంలో అంతా రాబోయే గొడవలన్నీ తలుచుకుని మీకులాగా ఇంటిళ్ళపాదిని హడలు కొట్టడంలా ఇలా తెగ ఆలోచించి ఏం చేస్తారు? జరిగేదాన్ని ఆపు చేస్తారా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి. మీ ఆడవాళ్ళు చిత్రమైన మనుషులు రాధ. అరిటాకు ముళ్ళు సామెతలాగా ఏది జరిగినా మీకే ముప్పు, అయినా వాటిని మీరు ఆనందంగా అనుభవిస్తారు. ఏమిటి మీరనేది నాకేం అర్థం కావట్లా. నిజం, నాకే సరిగా అర్థం కావట్లే. ఈ విషయం నేను ఎప్పుడు ఇంత సీరియస్గా తీసుకోలేదు, అవసరం కూడా రాలేదు రాధ. మనిద్దరికి ఏమిటి బంధం? నేను ఉన్నంతకాలం నువ్వు ఒక మనిషిగా లెక్క, నేనే లేకపోతే నువ్వు లేనట్టే కదూ. నీకు అసలు వ్యక్తిగతంగా ఓ విలువంటూ ఉందా? అబ్బా, మీరేం చెప్తున్నారో నాకు అస్సలు బోధపడటం లేదు. అంత పెద్ద పెద్ద మాటలు చెప్తే అర్థం చేసుకోవడానికి నేను అంతగా చదువుకున్న దాన్ని కాదు. ఆ చెప్పేదేదో నాకు అర్థమయ్యేలాగా పోనీ ఏమీ చెప్పొద్దు, మాట్లాడకుండా పడుకోండి. ఇలాంటి అర్థం కాని మాటలు చెప్పి నన్ను హడలగొట్టద్దు, లేకపోతే అత్తయ్య దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. రాధ కోపంగా ఒత్తిగిలి పడుకుంది. కేశవ రాధను దగ్గరికి తీసుకుంటూ అడిగాడు, ఇవాళ కొత్త చీర ఎందుకు కట్టావు? రాధ మాట్లాడలేదు. చెప్పు రాధా. ఏం చెప్పను, కొత్త చీర ఎందుకు కట్టుకుంటారు? అదే అడుగుతున్నాను, చెప్పు, ఎందుకు కట్టుకున్నావు? ఇది వరకు కట్టుకున్నప్పుడల్లా ఇలా అడిగారా మీరు? లేదు, నాకు ఆ ప్రశ్న తట్టలేదు. పోనీ ఇప్పుడు చెప్పు. మీరు చూస్తారని కట్టుకున్నాను. నేను చూస్తే నీకేం వస్తుంది? రాధ జవాబు చెప్పకుండా ఉండిపోయింది. మరి నువ్వు చూస్తానని నేను ఎప్పుడైనా కొత్త బట్టలు కట్టుకున్నానా? దానికి రాధ మౌనం వహించింది. నేను ఇంటికి రాకపోతే ఏం చేసేదానివి? హాయిగా నిద్రపోయేదాన్ని ఈ పాటికి. రాధకి విసిగేసింది. ఈ చీర నేను కాకపోతే ఎవరు చూస్తారు? రామచంద్ర, మీకు దెబ్బ తగలటం నా ప్రాణాల మీదకి వచ్చింది. చెప్పేవాడికి చాదస్తం అయితే వినేవాడికి వివేకం ఉండాలట. కావాలంటే రాత్రంతా జాగారం చేయండి, నన్ను మాత్రం వేధించకండి. ఒంట్లో జ్వరంగా ఉంటే ఏమిటి వాగుడు అని రాధ వెనుతిరిగి పడుకుంది. నేనంటే నీకు ప్రేమ కానీ నువ్వంటే నాకు జాలి కూడా. రాధ కళ్ళు మూసుకుని పడుకుంది. ఎంత మాట్లాడించినా లాభం లేకపోయేసరికి కేశవ విసిగెత్తి ఊరుకున్నాడు. రాధను దగ్గరకు తీసుకుని నిద్రపోయాడు. తెల్లారింది. జ్వరం తగ్గలేదు, కాలి బాధ ఎక్కువైంది. అలాగే రిక్షాలో హాస్పిటల్కి వెళ్ళి కట్టు మార్పించుకుని జ్వరానికి ఏదో మందు తాగి వచ్చి పడుకున్నాడు. ఆ రోజు లంకణం. మూడో నాడు కేశవ తల్లి కంగారు పడింది. ఆసుపత్రికి వెళ్ళే కొడుకును వారించింది. చాలే ఇక ధర్మాసుపత్రి వైద్యం. లోబికి ఖర్చు ఎక్కువని శాస్త్రం చెప్పినట్టు ముందే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పాటికి హాయిగా తిరిగేవాడివి. ఈ శీతగాలిలో జ్వరాలు వచ్చినా దెబ్బలు తగిలినా ప్రాణాల మీదకి వస్తుంది. 3 రోజుల నుంచి తిండి లేదు, నీరసం వస్తుంది. నువ్వు వెళ్ళొద్దు. ఇంటి ఆయన కొడుకుని బ్రతిమాలి పంపిస్తాను డాక్టర్ గారిని తీసుకురమ్మని. వాళ్ళ నాన్నగారికి జబ్బు చేసినప్పుడు వైద్యం చేసిన ఆయన చాలా అనుభవం గల మనిషి. నువ్వు వెళ్ళి పడుకో అంటూ కేశవ తల్లి గదిలోంచి వెళ్ళిపోయింది. డాక్టర్ వచ్చి కేశవను పరీక్షించి ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చి వెళ్ళాడు. కాలికట్టు మార్చడానికి 2-3 రోజులకు ఒకసారి ఆసుపత్రికి రావాలన్నాడు. ఆ సాయంత్రం మందులు కొనుక్కుని ఆసుపత్రికి వెళ్ళి కట్టు కట్టించుకున్నాడు కేశవ. మర్నాటికైనా జ్వరం తగ్గినట్టు కనిపించలేదు. రాధ ఏదో పని మీద గదిలోకి వస్తే దగ్గర కూర్చోమన్నాడు కేశవ. రాధ మౌనంగా కూర్చుంది పక్కన. కొంతసేపటికి మౌనాన్ని ఛేదిస్తూ అన్నాడు, నాకు ఈ జ్వరం తగ్గదేమో అనిపిస్తోంది రాధ.
రాధ దూరంగా చూపు తిప్పింది. నాతో మాట్లాడటం నీకు ఇష్టం లేదేంటి? అయితే వెళ్ళు. ఇదొక్కటి మాత్రం తెలుసు మీకు, ఆనాటి సాయంత్రం నుంచి ఈ క్షణం వరకు ఇదే గొడవ. వినేదానికి నాకు ఎలా ఉంటుంది? ఈ మాత్రం జ్వరానికి ఇలా పెట్టుకుని పై వాళ్ళని వేధించడం సమంజసంగా లేదు నాకు. మీకు త్వరలో తప్పక నయం అవుతుంది. ఇంత మాత్రానికి ఎందుకు ఇలా అశుభాలు పలుకుతూ ఉంటారు? జ్వరాలు జబ్బులు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయా? నేను వెళ్తాను, మీరు అతిగా ఆలోచించకుండా పడుకోండి. రాధ లేచి నిలబడింది. కేశవ తిరిగి అన్నాడు, నేనేది ఆలోచించినా నా గురించి కాదు రాధ, నీ ఇప్పుడు నాకేమొచ్చింది? శుభ్రంగా ఉన్నాను. రాధ విసురుగా వెళ్ళిపోయింది. సుస్థిగా ఉన్నప్పుడు ఎక్కువగా భార్యాభర్తల దగ్గరుండి కూడదంటారు అమ్మాయి. నువ్వు వాడి గదిలోకి అంతగా వెళ్ళకు, మందు అది నేను ఇస్తూ ఉంటాను అంది కేశవ తల్లి కోడలు వంటగదిలోకి వచ్చాక. ఆ క్షణం నుంచి రాధ తరచుగా కేశవకు కనిపించడం మానేసింది. ఇక పెద్ద డాక్టర్ గారి చేతిలో పడ్డాక కూడా కేశవ జ్వరం తగ్గటం లేదు. హాస్పిటల్కి వెళ్ళలేకపోవటం వల్ల కాంపౌండర్ వచ్చి కట్లు గట్టి వెళ్తున్నాడు. 2-3 రోజులకు ఒకసారి. విలువైన మందులు వాడుతున్నా జ్వరం తగ్గకపోవటం డాక్టర్కి కొంచెం ఆశ్చర్యం వేసింది. రోజు వచ్చి శ్రద్ధగా చూస్తున్నాడు. ఇక కేశవ మేలుకున్న ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకొని నిద్రలో ఆలోచనలే రూపుదాల్చినట్టు కలలుగంటాడు. రాధ, పాపం రాధ ఎంత మంచిది. తను లేకపోతే ఏమైపోతుంది, ఎలా ఉంటుంది? తను సజీవంగా ఉంటేనే తన నీడన రాధ పువ్వుల పరిమళిస్తుంది. లేకపోతే తను చచ్చిపోతే పాపం ఎలా ఉంటుంది? రాధ నీ లోకం ఒక వ్యక్తిగానే చూడదు. అప్పుడు రాధ ఏకాకి. ఎవరితో గడుపుతుంది జీవితం అంతా? బ్రతకాల్సిన కాలం అంతా ముందే ఉంది. రాధని ఎల్లకాలం తనలా ఎవరు ఆదరిస్తారు? పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఏమిటి ఆలోచనలు? మనస్సు నిష్కల్మషంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఓడిపోతున్నాడు కేశవ. అదే దృశ్యం. బాణంలా దూసుకొచ్చిన లారీ, క్షణంలో తప్పిపోయిన చావు. ఏం జరిగిందో తెలియకుండా నడి రోడ్డులో కోలబడిపోయిన తను, రక్తసిక్తం అయిపోయినటువంటి పాదం. అబ్బా, ఎంత ఘోరమైన దృశ్యం! క్షణంలో ఏర్పడిపోయింది తన చుట్టూ గుంపు. ఆ లారీ మీద నుంచి పోయి ఉంటే వాళ్ళ మధ్య తన మృత కళేబరం. భయం, బాధగా మరీ కళ్ళు మూసుకున్నాడు కేశవ. బాహ్య పరిసరాలు చూడటానికే బాధపడుతున్న కేశవ మనోనేత్రంతో తన ఊహలకు రూపు కల్పించుకుని ఆలోచిస్తూ వాటిని చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు తను వచ్చేసరికి నిండుగా ముస్తాబై ఉంది పిచ్చి రాధ. తన్నే నమ్ముకుంది. తనెప్పుడు నట్టేట్లో ముంచుతాడోనైనా ఆలోచించదే. ఒకనాటి రాత్రి 2 చేతులు తన గుండెల మీద పెట్టి అడిగింది, ఈ గాజులు ఎలా ఉన్నాయి? చేతులు నిండుకున్నాయని అత్తయ్య వేధిస్తే వేయించుకున్నాను. మధ్యాహ్నం మీరు కనిపెడతారేమో అనుకున్నాను. మాట మాత్రమేనా అడగలేదు. మీకు నచ్చలేదా? అంది తన కళ్ళల్లోకి చూస్తూ. ఆనాడెందుకో తను అలకలో ఉన్నాడు. నన్ను అడక్కు, నీ గాజులు ఎలా ఉంటే నాకే. తను విసురుగా రాధ చేతులు తోసేసి పక్కకు తిరిగి పడుకున్నాడు. పాపం రాధ కోపం రాలేదు. పైగా తనను కితకితలు పెట్టి నవ్వించేసింది. తన హృదయం మీద పడుకుని కళ్ళల్లోకి చూస్తూ అంది, నా గాజులు ఎలా ఉన్నా మీకు అవసరం లేదు. కాదు, నేను చెప్తున్నా వినండి. ఈ గాజులు మీవి, ఈ బొట్టు మీది, ఈ పువ్వులు మీవి, నా సౌభాగ్యం అంతా మీది. మీరే నేను కదా. అవును, నేనే నువ్వు రాధ అంటూ తను రాధని గాఢంగా హృదయానికి హత్తుకుంటే రాధ పువ్వుల నలిగిపోయింది. ఆ రాధ తనది. కానీ తను లేకపోతే ఎవరిది? రాధ యవ్వనమంతా ఏమైపోవాలి? రాధ సౌందర్యాన్ని ఎవరు చూడాలి? పాపం రాధ. రాధ సరదాకి అప్పుడప్పుడు తన చేత బొట్టు పెట్టించుకుంటూ ఉంటుంది. రోజు పూలు పెట్టించుకుంటుంది. తను లేకపోతే రాధకు బొట్టు ఎవరు పెడతారు? పూలు ఎవరు తెస్తారు? అయ్యో, అసలు తను లేకపోతే రాధకు బొట్టెందుకు? ఎంత ఘోరం! రాధ బొట్టే పెట్టుకోదు. తన కోసమే మానేస్తుందన్నమాట. రాధ నుదురు తళతళలాడుతూ ఉంటుంది. ఆ నుదురు అందంగా ఉంటుంది. ఆ నుదురు మీద కుంకుమ ఉదయ భానునిలా ప్రకాశిస్తుంది. తన వల్లే రాధ అందమైన కుంకుమకు దూరమవుతుందా? అది తనకు పాపం కాదా? రాధకు పువ్వులు ఎంతో ఇష్టం. ఆఖరికి పిచ్చి పిచ్చి గడ్డి పూలు కూడా పెట్టుకునేది. వాళ్ళ ఊళ్ళో రాధ జడలో పూలు ప్రత్యేకంగా ఎర్ర గులాబీలు మరీ కాంతిగా ఉంటాయి. వాలు జడ వేసుకుని ఉల్లాసంగా తిరిగే రాధ పూలు పెట్టుకోవడం మానేసి ముడేసుకుంటుందా? అయ్యో రాధ, నన్ను నమ్ముకున్న నీకేం ఫలితం దక్కుతుంది? జరగబోయేదేమీ రాధ ఊహించటం లేదా? తనకు జబ్బు చేసింది కదూ, ఇప్పుడు తగ్గుతుంది అసలు. ఆలోచనల్లోనే కొనుకు పట్టింది. కలత నిద్రలో కల మెదిలింది. తెల్లటి బట్టల్లో ఒక యువతి ఎటో దీనంగా చూస్తూ నిల్చుంది. చేతులెత్తి శూన్యంలోకి నమస్కరించింది. గాజులు గలగలమనలేదు. నెమ్మదిగా నడిచొచ్చింది దగ్గరికి.
మట్టిల చప్పుడు కాలేదు. బాగా దగ్గరకు వచ్చాక రూపు తెలిసింది. అచ్చు రాధలా ఉంది. అదే పోలిక. కాదు, రాధే. మరి తన రాధ ఇలా ఉందే. మొహాన బొట్టు లేదు, ముడిలో పూలు లేవు, మెడ చేతులు బోసిగా ఉన్నాయి. రాధ కాంతి విహీనంగా వాడిపోయి ఉంది. రాలిపోవటానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని అగాధంలోకి ఉరికేసింది. రాధా, కెవ్వుమన్నాడు కేశవ భయపడిపోయి. ఏమండి, నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకలా పిలిచారు? ఏమండి? రాధ కేశవ పక్కలో కూర్చుని మొహంలోకి చూస్తూ ఆదుర్దాగా అడిగింది. కేశవ ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. తన మీదకు వంగి ఉన్న రాధ మొహంలోకి ఆశ్చర్యంగా చూశాడు, ఆనందంగా చూశాడు. రాధ, నువ్వు? రాధ? అవును, నేనే రాధని. ఎందుకలా కలవరించారు? భయం అనిపించిందా? రాధ అనునయంగా కేశవ చెంపలు నిమురుతూ అడిగింది. రాధ, నువ్వు ఇలాగే ఉన్నావా? అయితే నాకు కలొచ్చిందా? కేశవ కళ్ళ నుంచి వేడి నీళ్లు కారుతుంటే రాధ పైట చెంగుతో తుడుస్తూ అంది మందలింపుగా. అస్తమాను ఒకే ఆలోచనలో ఉంటారు, అందుకే అలాంటి కలలొస్తాయి. డాక్టర్ గారు మీ మనసుకు విశ్రాంతి ఉండాలన్నారు. మీరు ఎంత మాత్రం వినిపించుకోవటం లేదు. కేశవ రాధని చేతుల్లో ఇముడుచుకున్నాడు, జారిపోయిన పెన్నిది దొరికినట్టుగా ఆప్యాయంగా. నీ మీద పేడక్కల వచ్చింది రాధ. ఎంతో భయమేసింది. నువ్వు తెల్లబట్టల్లో దీనంగా. రాధ చటుక్కున కేశవ నోటికి చేయి అడ్డం పెట్టింది. మీరు ఈ ధోరణి మానకపోతే ఈ జ్వరం మరి తగ్గదు. కటువుగా అనేసి కేశవ చేతులు తప్పించుకుని లేచి నుంచుంది. మౌనంగా మందు కల్పించింది. అమ్మ ఏది అన్నాడు కేశవ. తలనొప్పిగా ఉందని ఇందాకే పడుకున్నారు, నిద్ర పట్టిందిలా ఉంది. మీకు మందు ఇచ్చే వేళ అయిందని నేనే వచ్చాను. ఇంతలో మీరు భయంగా. కేశవ మందు తాగి గ్లాస్ అందిస్తే అందుకుని స్టూల్ మీద పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచుంది. ఇలా వచ్చి కూర్చోరాదా, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు కదూ. రాధ క్షణం ఆలోచించింది. కటువుగా చెప్పే కంటే మృదువుగా చెప్తే లాభం ఉంటుందనుకుంది. వచ్చి కేశవ పక్కలో కూర్చుంది. ఏదో చెప్తున్నాడు. రాధ వింటూ ఉంది. కేశవ ఒళ్ళు చాలా వేడిగా ఉంది, దుర్భరంగా ఉంది. కేశవ చెప్పేది వినటం కూడా బాధగా ఉంది. ప్రొద్దుపోయింది, మీరు పడుకోండి. మీ అమ్మగారు భోంచేయకుండానే పడుకున్నారు, లేపాలి. ఇన్ని రోజుల నుంచి మీరు లేకుండా మేమిద్దరం తినటం ఏమిటోలా ఉంది. రాధ లేచి గదిలోంచి వెళ్ళిపోయింది. కేశవ కళ్ళు మూసుకుని తిరిగి ఆలోచన తరంగాల్లో మునిగిపోయాడు. తనంటే ప్రాణాలిస్తుంది రాధ. రాత్రింబవళ్ళు చాకరీ చేస్తూ వాడిపోయింది. పైకి ఎంతో బింకంగా ఉంటుంది, కనీసం కళ్ళ వెంట నీళ్ళైనా పెట్టుకోదు. తనే దిగులు పడితే బాగుంటుందేమో. అటువంటి రాధకు తనిచ్చే ప్రతిఫలం ఏమిటి? అదృష్టం సరిగ్గా లేకపోతే రాధ సర్వనాశనం అయిపోతుంది. నిలువున రాధను నాశనం చేయటానికి, శాశ్వతంగా రాధను శాంతి సౌఖ్యాలకి దూరం చేయటానికి తనకేమి హక్కుంది? స్త్రీ సహజ అలంకారాలైన పసుపు కుంకుమలు ఎందుకు మానుకోవాలి? రాధ బొట్టు చెరపటానికి, పూలు చెరపటానికి తనకు హక్కుదారా తను? రాధను ఉసూరు మనిపించి ఆఖరికి ఆత్మహత్యకు ఉసికొలిపేది తన? రాధను చచ్చి సాధించడానికి తనెవరు? రాధ భర్త అయితే మాత్రం సుఖపెట్టాలి కానీ కష్టపెట్టడం తన బాధ్యత. అది ఘోరం, అన్యాయం. ఏదో ఆచారం అనే పేరుతో ఒకరి జీవిత కష్ట సుఖాలే మరొకరికి శాశ్వతంగా అంటగట్టడం అన్యాయం కాకపోతే ఏమిటి? 20 ఏళ్ళు నిండని పసి రాధ తనకు బలి కావటం మానవత్వం నిండి ఉన్న తనకి, హృదయం ఉన్న తనకి ఘోరంగా ఉంటుంది. తనుంటే తన భార్య రాధ సుఖపడుతుంది. అది గొప్ప కాదు. తను లేకపోయినా సుఖపడని భార్య. తను రాధను గాఢంగా ప్రేమించడం నిజమైతే, రాధ మీద తనకు సానుభూతి కూడా ఉంటే, తనలో పరిపూర్ణమైన మానవత్వం ఉందని గర్వపడాలంటే నిదర్శనంగా రాధను సుఖపడని భార్య. తన రాధ జీవితాంతం శాంతి సౌఖ్యాలతో, పిల్ల పాపలతో. కేశవ కళ్ళు నిండాయి తృప్తిగా. తేలిగ్గా కళ్ళు మూసుకున్నాడు. ఇక 2 వారాలు తిరిగాయి. పరిస్థితి ఎప్పట్లాగే ఉంది. కాలి మీద దెబ్బ మాను పట్టింది. కానీ జ్వరం, కలవరింతలు డాక్టర్ని కూడా బాధ పెడుతున్నాయి. కేశవ తలనొప్పిగా ఉందంటే రాధ మందు మర్దన చేస్తూ కూర్చుంది దిగులుగా. కేశవ ఒళ్ళు సలసలా కాగిపోతోంది. రాధ భయపడిపోయింది. కన్నీళ్లు చాటుగా తుడుచుకుంది. కేశవ రాధని చాలా దగ్గరికి తీసుకున్నాడు. రాధ కన్నీళ్లు కేశవ బుగ్గల మీద పడ్డాయి. ఎందుకు రాధా భయం? నాకేం పర్వాలేదన్నావుగా. మిమ్మల్ని చూస్తే నిజంగా భయంగా ఉంది. డాక్టర్ ఏమో ప్రత్యేకంగా జబ్బేమీ లేదని చెప్పారు. నాకు తెలుసు, మీరు అర్థం లేని ఆలోచనలతో నీరసించిపోతున్నారు. మనస్సు స్థిమితంగా ఉంచుకుంటే ఏనాడో నయమైపోయేది. నా మీద ప్రేమ ఉందంటారు, ఇదేనా? నా గురించి మీరు తిరిగి ఆరోగ్యంగా తిరగాలని కోరుకోవటం లేదా? నా బ్రతుకు నాశనం చేయటం మీకు ఇష్టంగా ఉందా చెప్పండి. నన్నేం చేయాలని మీ ఉద్దేశం?
రాధ నిలేసి అడిగినట్టుగా అడిగింది. కేశవ రాధ చేతిని గుండెల మీద పెట్టుకున్నాడు. నేను ఆరోగ్యంగా ఉండటం జరిగితే ఇద్దరికీ సంతోషమే రాధ, లేకపోతే నాతో పాటు నాశనం కావద్దు. 20 ఏళ్ళైనా నిండిన నీకు అన్యాయం జరగదు రాధ. నేను చెప్పినట్టు విను. నువ్వు రెండో పెళ్లి చేసుకో. రాధ విస్తుపోయింది. వెర్రిగా చూడసాగింది. ఆశ్చర్యపడకు రాధ, అదేం తప్పు కాదు. అన్ని విధాలా ఆలోచించాను. నేనే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నా దారి నేను పోతే ఇప్పటి నుంచి నువ్వు ఎలా బ్రతకాలి? నా గుర్తుగా పోని ఒక పిల్లవాడైనా ఉంటే. రాధ మొహంలో కోపం పొడసూపింది. విసురుగా లేచి వెళ్ళిపోయింది. కేశవరావు రాధ పైట చెంగు పుచ్చుకుని వదలకుండా ఆజ్ఞాపించినట్టుగా కటువుగా అన్నాడు. కూర్చుని నేను చెప్పేది విను. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు భయంగా ఉందండి అంది. నాకేం తెలివి తప్పలేదు. సెన్స్లో ఉండే మాట్లాడుతున్నాను. నేనంత క్రూరమైన మనిషిని కాను. అర్థం లేని ఆచారాలు నేను పాటించను. నేను ఉంటే సరే సరి, లేకపోతే తప్పక నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు సుఖపట్టమే నేను కోరేది. మాట్లాడు రాధ. రాధ మాట్లాడలేకపోయింది. మరి నేనే చచ్చిపోతే మీరేం చేస్తారు అని అడిగింది. కేశవ క్షణం ఆలోచించాడు. తన జవాబు మీదే రాధ నిర్ణయం ఆధారపడి ఉంటుంది అనుకున్నాడు. అతి నిర్లక్ష్యంగా అన్నాడు, తప్పక రెండో పెళ్లి చేసుకుంటాను అని. రాధ గతుక్కుమంది. తెల్లబోయింది. ఎటో చూస్తూ ఉండిపోయింది. ఆ ప్రసంగం ఇప్పుడు అనవసరం రాధ. నీకు ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఆ ప్రశ్నే లేదు. జరగవలసింది నీ భవిష్యత్తు. నేను మొగరాయుడుగాను 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవటానికి నాకు నీతి ప్రేమ ఉన్నాయి. విసురుగా లేచి దూసుకెళ్ళిపోయింది. కేశవ తెల్లబోయాడు. పిచ్చి రాధ. పోయిన వాళ్ళ కోసం జీవితాలు నాశనం చేసుకుని జీవోత్సవాల్లో గడపటం ప్రేమకు నిదర్శనమా అనుకున్నాడు కళ్ళు మూసుకుని. ఇక కేశవ తల్లి డాక్టర్ గారిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. డాక్టర్ పర్లేదన్నట్టుగా అతి నిర్లక్ష్యంగా అన్నాడు. అబ్బే ఏం పర్లేదమ్మా, మరో 4 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ సీజన్లో జ్వరాలు నిలవచ్చేస్తాయి. మీ చేతిలో ఉన్నాక మాకు భయం లేదు. ఆ విషయం మీరు కేశవ తల్లి అతి వినయంగా అంది. డాక్టర్ ఆదుర్దాగా అన్నాడు. ఏమని కలవరిస్తాడమ్మా? ఈ కేసు నాకు కొంత రిస్క్గా ఉందని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మనసులో ఏదో వేదన లేకపోతే పరిస్థితి ఇంతగా ఉండేది కాదు. అతనికి ఏదైనా బెంగ లాంటివి ఏమైనా ఉన్నాయేమో చెప్పగలరా? వాడికి ఏం బెంగ ఉంటుందండి, నాకు తెలిసినంతవరకు అలాంటిది ఏమీ లేదు అని. కలవరింతలు కూడా వివరంగా తెలియవండి. రాధ రాధ అంటూ ఉంటాడు. మనకు తెలిసినా తెలియకపోయినా వాటి వల్ల పెద్ద గొడవలే జరుగుతూ ఉంటాయి. రోగికి మనస్సు ఏమాత్రం నిశ్చలంగా లేకపోయినా జబ్బు మళ్ళదు సరిగదా. ప్రమాద పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. సరే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు కేశవరావుకి అలాంటి బెంగ ఉండడానికి కూడా అవకాశాలు ఏమీ లేవనుకుంటా. ఇవాళ నెమ్మదిగా కదిపి చూస్తాను. కొంచెం వేడి నీళ్ళు అవి ఇంజెక్షన్ పరికరాలు రెడీ చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు. కేశవ తల్లి లోపలికెళ్ళింది. రాధ ఆలోచించింది. మనసులో బెంగుంటే జబ్బు మళ్ళదట. పోనీ ఆ విషయాలు డాక్టర్ గారికి చెప్తే, డాక్టర్ గారు ఏమ్మా, ఆయన ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారండి. ఆ ఆలోచన ఏమిటో నీకు తెలుసా అమ్మా? తెలిస్తే పర్వాలేదు, నిర్భయంగా చెప్పు. నీతో ఏమైనా అంటూ ఉంటాడా? నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, నేను లేకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి, నువ్వు రెండో పెళ్లి చేసుకో, అంతేగాని నా పేరు మీద ఉదాసీనంగా బతకద్దు, నేను లేకపోతే నిన్నెవరు చూస్తారు, ఇలా అస్తమానం అంటూ ఉంటారండి. లారీ ప్రమాదం తప్పిపోయిన దగ్గర నుంచి ఈ ధోరణి మొదలెట్టారు. తప్పని ఎంత చెప్పినా వినిపించుకోరు. మేలుకి ఉన్నంతసేపు ఏదో ఆలోచిస్తారు. మేలుకునున్నంతసేపు నిద్రలో నేను తెల్ల చీరలు కట్టుకున్నట్టు కలలొచ్చాయంటారు. రాధ చెప్తున్నది వింటూ డాక్టర్ తెల్లబోయాడు, ఆశ్చర్యపోయాడు. కేశవరావు విశాలమైన హృదయం కలవాడమ్మా అన్నాడు తేరుకుని. మీరు అలాగే అంటారా డాక్టర్ గారు? ఆయనకి నేను జవాబు చెప్పలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఆ ప్రసంగంలోంచి మళ్లించలేకపోతున్నాను, రాధ దీనంగా అంది. డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. అలా ఎప్పుడూ ప్రయత్నించకూడదు అమ్మాయి. రోగులకు మొండితనం కూడా అలవడుతుంది. వాళ్ళ మాటకి ఎదురాడకూడదు. వాళ్ళు ఏం చెప్పినా విని తీరాలి. వాళ్ళ మనసు శాంతంగా ఉంచడమే మన పని. వాళ్ళకు ఆరోగ్యం చక్కబడ్డాక అన్నీ మర్చిపోతారు. నువ్వేం చేయాలంటే అతనేం చెప్పినా విను. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానని చెప్పు. దీంట్లో నీకు నష్టమయ్యేది ఏమీ లేదు. అతను శాంతపరుచుకో. త్వరలో తప్పక జ్వరం నయం అవుతుంది. ఏమ్మా? అలాగేనండి. డాక్టర్ గదిలోకి వెళ్ళి కేశవకి ఇంజెక్షన్ ఇచ్చాడు. మృదువుగా మాట్లాడుతూ, డాక్టర్ గారు కొంచెం ఈవిడికి చేయి చూడండి, ఈ మధ్య బొత్తిగా నీరసంగా ఉంటుంది అంటూ కేశవ తల్లి కోడళ్ళ గురించి చెప్పేసింది. రాధ వారిస్తున్నా వినిపించుకోకుండా. డాక్టర్ రాధను పరీక్షించాడు.
అబ్బే అనారోగ్యమేం కాదమ్మా, నీరసంగా మాత్రం ఉంది. బహుశా ఈ మధ్య అతనికి పరిచర్యలు అవి చేయటం మూలాన అలా ఉండుంటుంది. ఒక టానిక్ రాసిస్తాను, తీసుకుంటూ ఉంటే బలంగా ఉంటుంది అని చీటీ రాసిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు డబ్బు సరిపోకపోతే ఎట్లా అత్తయ్య, నాకేం టానిక్లు కావాలి, మరేం పర్వాలేదు, ముందు ఆయన తిరగనివ్వండి అంటూ చిటి కిటికీలోంచి పడేసింది రాధ. ఈ మధ్య తనకు ఒంట్లో ఎందుకు బాగుండట్లేదో రాధకు అర్థమైంది. అత్తగారు కనిపెట్టే వరకు చెప్పకూడదనుకుంది. కేశవ్కి చెప్పాలనుకుంటూనే చెప్పడానికి బిడియపడేది. అస్తమానం కడుపులో దేవుతూ ఉంటుంది. ఒక్కోసారి వికారం ముంచుకొస్తోంది. మనిషి అంతా తూలిపోతున్నట్టుంటుంది. అప్పుడప్పుడు తలనొప్పి వస్తూనే ఉంటుంది. వీటన్నిటికి కారణం రాధకు తెలుసు. చేతి నాడి, నాలుక, కళ్ళు చూసిన డాక్టర్కేం తెలుస్తుంది? పైగా మనసుకు నెమ్మది లేకుండా, కేశవ ధోరణి విశ్రాంతిగా ఉండడానికి కుదరకుండా, కేశవకు కాస్తో కూస్తో పరిచర్యలు చేయటం. అందుకే అసలే సన్నగా ఉండే రాధ నీరసపడిపోయింది. ఆ రాత్రి రాధ కేశవ పక్కన డాక్టర్ చెప్పిన మాటలు మననం చేసుకుంటూ కూర్చుంది. ఆయన ఎంత అసమంజసంగా మాట్లాడినా తను ఎదురు చెప్పకుండా అంగీకరించి ఆయనే శాంతపరచాలట. ఆయనకేమిటో తగని చాదస్తం పట్టుకుంది. పోనీ అలాగే అంటే ఏం పోయింది? తన సంగతి కూడా ఆయనకి ఇవ్వాలే చెప్తే. ఏమో బాబు, ఎలా చెప్పటం? అయినా ఇంత నీరసంలో ఇలాంటి శుభవార్త చెప్తే దాని గురించి ఇంకెన్ని ఆలోచిస్తారో. పుట్టబోయే పాపకు తండ్రిని చూసే భాగ్యం ఉండదని ఒకటేమిటి పాడు ఆలోచనలన్నీ ఎలా పుడుతున్నాయి. అది అంతే. అలాంటి మనిషి కూడా బాగుపడ్డాక చెప్పచ్చు. 20 రోజుల నుంచి దాచగలిగింది మరో 4 రోజులు దాచలేమా? ఏమిటి రాధా తెగ ఆలోచిస్తున్నావు? రాధ చిన్నగా నవ్వుతూ ఊరుకుంది. నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు రాధా. బెంగ పెట్టుకుని అన్నం సరిగా తింటం లేదేమిటి? రాధ నవ్వింది. బాగుంది మీ అనుమానం. అన్నం ఎందుకు తిన్నాం? నేను ఒకప్పుడు మహా లావుగా ఉన్నానా? నాకు బెంగ ఎందుకు? ఆ బెంగలు బాధలు మీకే ఉంటాయి. నువ్వు ముందు చూపు చూడవు రాధా. గడిచి గట్టెక్కిపోయాననుకుంటావు. అందుకే నీకు బెంగగా ఉండదు. అయినా నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదులే. ఏది జరిగినా నీకు లోటు రాకూడదు. అలాగే నువ్వు కలకళ్ళాడుతూ ఉండాలి. ఏది జరిగినా నీకు లోటు రాకూడదు. నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాతో పాటు నీ సౌభాగ్యం అంతం కాకూడదు రాధ. రాధ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు కేశవ. రాధ కేశవ తల మృదువుగా నిమురుతూ అంది, మీరు మనస్ఫూర్తిగా కోరితే తప్పకుండా మీ ఆజ్ఞగా అలాగే చేస్తాను. నా మంగళ చిహ్నాలన్నీ మీ గుర్తుగా ఉంచుకుంటాను. రాధ కాసేపు మౌనంగా కేశవ మొహంలోకి చూస్తూ ఊరుకుంది. మీకింత విశాలమైన హృదయం భగవంతుడు ఎలా ప్రసాదించాడు? నేనంటే అంత దయందుకు మీకు? ఇది నా గొప్పేమీ కాదు రాధా. నిజంగా నా కోరిక చిత్రమైందిగానే కనిపిస్తుంది లోకానికి. కానీ నాకు న్యాయంగా ధర్మంగా తోచింది. నేనెంత స్వార్థపరుణ్ణి కాను రాధ. దయామయుడైన భగవంతుడు నాకు ఈ మనసు ఇవ్వకపోతే అందరిలాగే నువ్వు ఉండిపోతావు. జీవితాంతం నా పేరు మీద కృషించిపోతావు. పోయిన వాళ్ళతో పోతామా? సాధ్యమైనంత వరకు కష్టాలను మర్చిపోయి సుఖాన్ని ఆహ్వానించాలి. లేకపోతే ప్రతి వ్యక్తికి బ్రతుకు భారం అవుతుంది. అమ్మతో మీ వాళ్లతో కూడా చెప్తాను. నా కోరిక చెప్పటమే కాదు, అలా జరిపించాలని ఆజ్ఞాపిస్తాను. నువ్వు రాధక ధోరణి విపరీతంగా ఉంది. డాక్టర్ గారి ఉపదేశం గుర్తొచ్చి నిగ్రహించుకుంది. కేశవును మాట తప్పిస్తూ అంది, సరే నేను మీ ఇష్ట ప్రకారం చేస్తానన్నా కదా, ఇక ఆ ప్రసంగం ఆలోచించకండి. ఆ రాత్రి హాయిగా నిద్రపోండి, మంచిది. కేశవ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. నాకిప్పుడు చాలా తేలిగ్గా గర్వంగా ఉంది రాధ. నాశనం కాబోతున్న ఒక ఆడదాన్ని ఉద్ధరించానని, శాశ్వతంగా సుఖం ప్రసాదించానని భావన కలుగుతోంది రాధ. కాదంటావా? నిజం. ఎదుటి వాళ్లను దయగా చూస్తే భగవంతుడు మన దయగా చూస్తాడు. సరే ఇక మీరు పడుకోండి, నాకు నిద్రస్తోంది. రాధ లేచి కేశవకు దుప్పటి కప్పి లైట్ తగ్గించి రెండో మంచం మీద పడుకుంది. కేశవకు తెల్లవారేసరికి చాలా తేలిగ్గా ఉంది. జ్వరం తగ్గకపోయినా మనసంతా ఒళ్ళంతా హాయిగా ఉంది. 15 లంకణాలు చేసినట్టే అనిపించలేదు. లేచి గదిలో నెమ్మదిగా తిరగాలనిపించింది కూడా. లేచి కిటికీకి ఆనుకొని నుంచుని బయటికి చూస్తూ ఉండిపోయాడు. ఏమిటో లేచి పచారులు కూడా చేస్తున్నావు? తేలిగ్గా ఉందన్నమాట. గదిలోకి ప్రవేశించిన డాక్టర్ సంభ్రమంగా నోరు తెరిచాడు. రాధే వెనక నవ్వుతూ నిలబడింది. అవును డాక్టర్, చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుంది. నాకు సూది పోట్లు అక్కర్లేదండి. కేశవరావు మంచం మీద కూర్చుంటూ నవ్వాడు. ఆహా, అంతవరకు వచ్చింది. రాత్రికి రాత్రి నీకు ఈ వైద్యం ఎవరు చేసేశారోయ్? డాక్టర్ రాధ కేసి నిగూఢంగా నవ్వుతుంటే రాధ తలదించుకుంది. డాక్టర్ సరదాగా మాట్లాడుతూ కేశవకి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కేశవ మర్నాడు పథ్యం తీసుకున్నాడు. రాధ చేతులెత్తి భగవంతుడికి నమస్కరించి సూత్రం తీసి కళ్ళకద్దుకుంది. మరి 2 రోజులు ఓపిక పట్టింది. రాధ మరి ఉండబట్టలేక ఆ రాత్రి శుభవార్త కాస్త కేశవ చెవిలో ఊదేసింది. కేశవకు ముందు ఏం విన్నాడో అర్థం కాలేదు. నెమ్మదిగా గ్రహింపయింది. నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది. వెనువెంటనే ఆనందం పెళ్ళుబికింది.
మోగగా రాధ కళ్ళతో మాట్లాడబోతే రాధ దోసిట్లో మొహం దాచుకుంది. కేశవ రాధ చేతులు తీసేస్తూ మొహం మీద కొంగి అడిగాడు, నాకు వినిపించలేదు రాధా, మళ్ళా చెప్పవా? రాధ మూతి బిగించుకుని ఊరుకుంది. ఏయ్ నిన్నే, ఏమిటా ఊరింపు? నాకు సరిగా వినపడందే. వత్తది, వినకపోతే అంత కంగారెందుకు? ఇక నేను చెప్పను. చెప్పు రాధా, చెప్పవు ప్లీజ్. అయితే నువ్వు నేను ఒక జట్టు కాదు. మానేయండి. రాధ నవ్వింది. కేశవకు కోపం వచ్చేసింది. అయితే చెప్పవన్నమాట. చెప్పను, అసలు చెప్పను. అయితే నా పక్కలో వద్దు, వెళ్ళు. రాధ నవ్వింది. నీకు కాదేంటి చెప్పేది, వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది. కేశవ తిరిగి పడుకున్నాడు. రాధ బెట్టుగా అంది, ఇష్టం లేకపోతే మీరే వెళ్ళాలి, ఇది నా మంచం. నిజం, అది రాధ పుట్టింటి నుంచి తెచ్చుకున్న అందమైన పందిరి మంచం. కేశవకి పౌరుషం పొడుచుకొచ్చింది. తక్షణం లేవబోయాడు. రాధ లేవనీయకుండా పట్టుకుంది. నవ్వి అంది, సంతోషించాం పౌరుషానికి, ఇక శాంతించండి. అక్కర్లేదు, నా మంచం మీదే పడుకుంటాను. కేశవ తిరిగి లేవబోయాడు. రాధ మళ్ళీ వారించి అంది, అబ్బా, మనిషికి ఏమొచ్చినా పట్టుకోలేం. మీరు అడిగింది మళ్ళా చెప్తాను, పడుకోండి. నేనంటే జాలి కదా మీకు? కేశవ లేవటం మానేసిన అటు తిరిగి కళ్ళు మూసుకుని బెట్టుగా పడుకున్నాడు. ఏమిటో మీ కోపం, ఇప్పుడు నేనేమన్నానని అంటూ రాధ కేశవకు కితకితలు పెట్టింది. కేశవ చటుక్కున రాధని చేతుల్లో ఎముడుచుకున్నాడు. మొహం దగ్గరికి లాక్కుని అన్నాడు, మరి ఇప్పుడు చెప్పు. మనకి పాపాయి. రాధ కిలకిల పలికింది. కేశవ చటుక్కున రాధను ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళా మనకి పాపాయి, మనకి చిన్న పాపాయి. రాధ నవ్వింది. ఈ శుభవార్త ఆనాడు నేను కొత్త చీర కట్టుకున్నప్పుడే చెప్పాల్సింది. అనుకోకుండా ఇంత ఆలస్యం అయిపోయింది. మీరు జ్వరం పడితే నాకు చెప్పటానికి నోరు రాలేదు. అబ్బా, ఎంత హడలు కొట్టేశారు బాబా జ్వరంలో. ఏమాత్రం అధైర్యస్తురాలైనా మీ ముందు పనికిరారు. కాపురానికి వచ్చి 2 ఏళ్ళు అయింది, కానీ మీకు తలనొప్పి రావడం కూడా ఎరగను. నాకు తగని భయం వేసిపోయేది మీ ధోరణికి. నన్నంత వేధించి అందుకు అసలు మీతో మాట్లాడకూడదు నేను. రాధ కోపం నటించింది. కాదు రాధ, నేను జ్వరంలో ఉంటే మాత్రం తెలివి తప్పి మాట్లాడానా? అప్పటి అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి, వాటిని నువ్వెప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. ఇక చాలు, మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తితే అంతుండదు. దానికేం కానీ, మరి చెప్పండి, మీకేం పాపాయి కావాలి? క్షణం ఆలోచించి కేశవ, పాప అచ్చు నీలాగా కాదు, బాబు అచ్చు మీలాగా. అయితే మాను. ఏమిటి మానేది? రాధ నవ్వింది. జత కలిపాడు కేశవ. రాధ నెలలు నిండాక పుట్టింటికి వచ్చింది. నిండు గర్భవతి రాధ. అస్తమానం అత్తింటిని, భర్తని, తనకు పుట్టబోయే పాపాయి రూపురేఖల్ని తలుచుకుంటూ కూర్చునేది. సంతోషంతో మురిసిపోయేది. మరుక్షణంలోనే ఏవో శంకలతో, అనుమానాలతో దిగులు పడేది. అటువంటి పరిస్థితిలోనే ఒకనాటి రాత్రి సుఖంగా ప్రసవించింది. మత్తుగా పడి ఉన్న రాధకు ఏ పాపాయి పుట్టిందో కూడా తెలియలేదు. తెలివచ్చేసరికి పురిటి గది నిశ్శబ్దంగా ఉంది. నాయనమ్మ, అక్క గడపలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గది కిటికీలు మూసేయటం చేత చీకటిగా ఉంది. పాపాయి తన పక్కన నిద్రపోతోంది. మంచానికి కాస్త దూరంలో ఎత్తుపీట మీద దీపం బుడ్డి వెలుగుతోంది. రాధ అప్రయత్నంగా పాపాయి కేసి చూసింది. ఎవరి పోలిక? అంతు పట్టడం లేదు. ఆ పాపాయి ముద్దలా పడింది. రాధ విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది. ఏం పాపాయో తెలుసుకోవాలని హృదయం ఆరాటపడుతోంది, కానీ అడగడానికి సిగ్గుపడింది. అప్పుడే రాధకు మెలకు రావడం చూసి నవ్వుతూ అంది, కూతుర్ను చూసుకుంటున్నావేమిటి రాధ? తెల్లగా నీలాగే ఉంది. వాళ్ళ నాన్న పోలికేమో అనుకుంటున్నారు. ఏ నాయనమ్మ? తిరిగి అక్క, నాయనమ్మ కబుర్లో పడిపోయారు. రాధకి ఆశ్చర్యం వేసింది, ఆనందం కూడా కలిగింది. ఆయన మొదటి నుంచి అంటూనే ఉన్నారు తనకు పాపే కావాలని, తన పంతమే నెగ్గుతుందని. అలాగే జరిగిందే. తెలిస్తే ఎంత సంతోషపడతారు. తనకు కూతురు, తను అమ్మ, ఆయనో భలే ఆయన నాన్నయ్యారన్నమాట. ఇంత చిన్న పాప తమను అమ్మా నాన్న అని పిలుస్తుందా? పాప తన రంగు ఆయన పోలిక అయితే రంభలా ఉంటుంది. పాపను చూడాలని ఉండదు ఆయనకి. తను ఓడిపోయినందుకు తను వెక్కిరిస్తారేమో. రాధ ఆలోచిస్తూనే పాప ముగ్గలు తడిమి ముద్దు పెట్టుకుంది. రాధ సుఖంగానే ప్రసవించిన పురిట్లోనే జబ్బు చేసింది. పథ్యం పెట్టినాడే జ్వరం తగిలింది. పల్లెటూరు మందులతో వైద్యం సాగించబోతే సుస్థి ఎక్కువైంది. ఇంటిల్లిపాది కంగారు పడ్డారు. రాధ అత్తవారి ఊరు టౌన్ కావడం చేత రాధని, పాపని మేనాలో అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు. పాప పుట్టిందని తెలిసి సంతోషపడుతున్న కేశవరావుకి రాధకు జబ్బు చేయటం చాలా బాధ కలిగించింది. తనకు జ్వరంలో ట్రీట్ చేసిన డాక్టర్ని చాలా అనుభవం గలవాడని రాధ వైద్యానికి ఏర్పాటు చేశాడు.
రాధ తల్లి అక్క వాళ్ళు కూడా రాధతోనే వచ్చారు. తక్షణం డాక్టర్ నర్సుతో వచ్చి రాధను పరీక్షించి తృప్తిగా గాలి పీల్చాడు. మరేం భయం లేదండి, బాలేంతలకి సాధారణంగా ఇలా సుస్థి చేయటం పరిపాటే, త్వరలో ఆరోగ్యవంతురాలు అవుతుంది అన్నట్టు ఈ 4 రోజులు పాపకు వేరే పాలు పట్టడం మంచిది. డాక్టర్ మాటలు ఇంటిలిపాదికి చల్లగా తోచాయి. మనసులో భయం తగ్గింది. రాధకు ఆ వాతావరణం ఆలోచనలు రేకెత్తించింది. 7 నెలల క్రితం సరిగ్గా ఇలాగే ఆయనకి జ్వరం వచ్చి గొడవైంది. ఈ డాక్టర్ గారే రోజూ వచ్చేవారు. ఆయన మంచంలో పడి పిచ్చి పిచ్చిగా వాగటం, ఆ ధోరణికి తను భయపడిపోవటం నిన్నో మొన్నోలా ఉంది. ఏమిటి తనకంత చాదస్తం అయిపోయిందప్పుడు? నే బతకను, నీ జీవితం పాడైపోతుంది, రెండో పెళ్లి చేసుకోరాదా అంటూ ఒకటే గొడవ. కాస్త జ్వరం వస్తేనే చచ్చిపోతారా? అయితే తనకిప్పుడు జబ్బు చేసింది, మరి నయం కాదా? అమ్మో, తను చచ్చిపోతే? రాధ గుండె దడదడలాడింది. ఎంతో భయం అనిపించింది. ఆలోచనలు సాగకుండా మనసంతా అర్థం లేని జంకుతో అల్లల్లాడిపోయింది. పాప లేచి సన్నగా ఏడుస్తుంటే రాధ ఊహల్లోంచి బయటపడి పాపను దగ్గరికి తీసుకుని పాలు ఇవ్వబోయింది. పాప ఏడుపు విని లోపలికి వచ్చిన అక్క రాధను వారిస్తూ అంది, 4 రోజుల పాటు పాపకు వేరే పాలు పట్టమని చెప్పారే డాక్టర్లు, నీ పాలు జబ్బు చేస్తాయేమో పాపకి. అయినా గుక్కెడు కాఫీ నీళ్ళకి నీ దగ్గర మాత్రం అప్పుడే ఏం పాలుంటాయి, పాపకు పాలు తీసుకొస్తానుండు అంటూ పక్క గదిలోంచి బయటికి వెళ్తుంటే రాధ అయోమయంగా చూస్తూ, తన పాలు తాగితే పాపకు జబ్బు చేస్తుందా? అంటే తనకు బాగా జబ్బు చేసిందా? డాక్టర్ గారు అలా చెప్తారు, నిజమేనేమో. తనకి ఒంట్లో ఏమీ ఆరోగ్యంగా లేదు, కడుపు బాధ, ఏదో నీరసం. తనకింత జబ్బు చేసింది కదా, అసలు తగ్గుతుందా? తగ్గకపోతే అమ్మో, జబ్బు నయం కాకపోతే తప్పకుండా. రాధ భయంగా కళ్ళు మూసుకుంది. నుదుటి మీద అరచేయి ఆంచి ఉంచుకుంది. అదే రాధ, తలనొప్పిగా ఉందా? రాధ కళ్ళు తెరిచింది. అక్క పాపకు పాలు తెచ్చింది. పట్టిస్తుంటే నీరసంగా చూస్తూ పడుకుంది రాధ. పాప ఈ లోకంలోకి వచ్చి 6 రోజులు. పసిపాప, దానికి ఇప్పుడు తల్లెవరో తెలుసా? ఎవరు పాలిచ్చినా తాగేస్తుంది, అంతకంటే దానికి ఏం కావాలి? కడుపు నిండితే చాలు. జానకి పాపను చూస్తుంటే ఏదో ఆనందంతో కడుపు నిండిపోయినట్టయింది. అక్క పాపను తిరిగి రాధ పక్కలో పడుకోబెట్టి ఈ మాట చెప్తూ రాధకు మందు కల్పించింది. రాధ సంశయిస్తూనే అడిగింది, ఇంత పొద్దుపోయింది, ఆయన ఇంకా రాలేదక్క? లేదే, వచ్చాక చెప్తాలే. ఇప్పటి వరకు కూతుర్ని చూడలేదనుకుంటానే. నేను స్నానం చేయాలి, అమ్మను పంపుతాను, పడుకో అని అక్క వెళ్ళిపోయింది. రాధ కళ్ళు మూసుకుని పడుకుంది. తాగిన మందు చెడ్డ చేదుగా ఉంది. కడుపులో దేవుతోంది. ఏమిటో స్థిమితం లేదు. ఈ వారం రోజుల నుంచి తాగుతున్న మందులకి అంతే లేదు. పైగా బాధలు. ఎందుకింత కష్టపడి పిల్లల్ని అంటాం? ఎందుకు వచ్చిన రంది ఇదంతా? అందుకే ఆడదై పుట్టే కంటే అడవిలో చెట్టో పుట్టు అవటం అదృష్టం అంటారు. మగవాళ్ళకే రాజాలాగా తిరుగుతారు హాయిగా. ఎవళ్ళు ఎలా పోయినా పట్టదు. కాకపోతే తను వచ్చి 2 రోజులైంది. కొంచెం లోపలికి వచ్చి చూసారా? పాప ఎలా ఉంటుందో చూడాలని బుద్ధి పుట్టట్లా. అదీగాక తనకు సుస్థి చేసింది ఎలా ఉందని అడగకూడదు. ఆయన జ్వరంలో ఉంటే తను ఎంత చాకరీ చేసింది? అయితే మగవాళ్ళకి ఇలాంటివన్నీ గురి కూడా ఉంటాయా? తను పోతే ఇంకొకటి. రాధక ఊహ చెళ్ళుమని చరిచినట్టయింది. గుండె గొబగొబలాడింది. తనకేదో జరిగిపోతున్నట్టు అనిపించింది. గోడకేసి వెర్రిగా చూస్తూ ఉండిపోయింది. తలుపు చప్పుడైంది. రాధ చూసింది. కేశవ తలుపులు మూసి లోపలికి వచ్చాడు. రాధను చూసి చిరునవ్వు నవ్వాడు. రాధ తిరిగి నవ్వలేకపోయింది. నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. ఎలా ఉంది రాధ అంటూ కేశవ రాధ పక్కకు వచ్చి కూర్చోబోతే తప్పనిసరి వారిస్తూ అంది, వేరే కూర్చోండి. కేశవ నిర్లక్ష్యంగా అన్నాడు, ఆ సింగినాదం ఈ కాలంలో ఇంకా అంటే ఏమిటి? డాక్టర్ ముట్టుకోవటంలా? రాధ ఊరుకుంది. కేశవ పాపకు కప్పిన గుడ్డలు ఒత్తిగించి ఆతృతగా పరీక్షిస్తుంటే రాధకు నవ్వొచ్చింది. నా పంతమే నెగ్గింది రాధ అన్నాడు కేశవ పాప బుగ్గలు వేళ్లతో తాకి. రాధ ఊరుకుంది. ఈసారి నీ పంతం నెగ్గించుకుంది కానిలే, మాట్లాడమేం రాధా? రాధ నిష్ఠూరంగా అంది, ఇప్పటికి గుర్తొచ్చాం కాబోలు, వచ్చి 2 రోజులైతే. అదేమిటి రాధ అలా అంటావు? నిన్నటికి నిన్న హడావిడిగా వచ్చావు. ఈ డాక్టర్ని తీసుకురావడం అది అయ్యేసరికి ఆఫీస్ టైం అయిపోయింది. రాత్రి అమ్మ వాళ్ళంతా ఇక్కడ తిష్ట వేస్తే కుదరలేదు. నాకెంత ఆతృతగా ఉందో తెలుసా పాపను చూడాలని. నీకు జబ్బు చేసిందని తలుచుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. భలేగా మాట్లాడుతున్నావే. ఎంత పొద్దుపోయాకొచ్చారు? ఎక్కడెక్కడ? ఎప్పుడైనా మీరు ఇలా వచ్చారా? కేశవ నవ్వాడు. ఏం మనిషివి రాధ, చిత్రంగా అడుగుతున్నావు. ఇంటికొస్తే సరదాగా నీతో మాట్లాడటానికి వీలుండదు. ఒక్కడిని వీధి గదిలో కూర్చోవాలి, ఏం తోస్తుంది. అందుకే కాసేపు అలా ఫ్రెండ్స్తో తిరిగి వచ్చాను. అది నీ కోపం వస్తే చిక్కే. భలేదానివి రాధా.
గడుసుదనం నేర్చుకున్నావేమిటి కొత్తగా? ఇంతకీ నీకు ఎలా ఉంది? అబ్బా, చాలా వేడిగా ఉంది ఇటు ఒళ్ళంతా. మరేం పర్వాలేదు, డాక్టర్ చాలా తెలివైనవాడు. నా జ్వరం తగ్గిపోలా, నువ్వేం భయపడకు. మరి నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. కేశవ్ ఓదార్పుతో రాధ మనసు తేలిక పడలేదు. ఎందుకో మనసంతా వేదనగా ఉంది. తనకు చాలా జబ్బు చేసింది. అంతా తనను ఓదార్చుతారెందుకు? తనకెంత సుస్థిగా ఉంటే, ఇంటి దగ్గర ఉంటే ఆయనంత హుషారుగా ఫ్రెండ్స్తో ఎలా తిరగగలిగారు? అబ్బా, ఏమిటో తనకు నిద్ర పట్టినా బాగుండు. ఇదేం జబ్బో, సరిగా నిద్ర రాదు. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాధకు 2-3 రోజులకు కూడా జ్వరం తగ్గలేదు. అసలే సన్నగా ఉండే రాధ మరీ సన్నబడింది. బాగా నీరసపడిపోయింది. క్షణం లేచి కూర్చున్నా కళ్ళు తిరుగుతున్నాయి. పాపను వేరే పడుకోబెట్టారు. పాప గొడవ రాధకేం లేదు. అసలు రాధకి ఏదో బాధ, బయట తప్ప మరో భయం తప్ప మరో ధ్యాస లేదు. రాధ మెదడులో ప్రవేశించిన అనుమానం ఇంతై అంతై కొండంతై అన్నట్టు చెదపరుగుల మనిషిని తొలిచివేస్తోంది. అట్టడుగున పడిపోయిన విషయాలన్నీ మెదలుతున్నాయి. బాలింత జబ్బు చాలా ప్రమాదమట. త్రాచు కాటులాగా అందుకుంటుందంటారు. పాపం రాజం పిన్ని రెండో కోడలికి ఇలాగే పురిట్లో జబ్బు చేసి క్షణంలో ఎగిరిపోయింది. దాని కొడుకు ఉసూరుమంటూ తిరుగుతూ ఉంటాడు. తను పోతే తన పాప, అమ్మో. రాధ మనసు ఎండిపోయిన ఆకులాగా అల్లాడిపోయింది. తనకు మంచి డాక్టర్ వైద్యం చేస్తున్నాడు. అలా ఎందుకు భయపడాలి? అయితే రాజంపిన్ని కోడలు వైద్యం లేకనే పోయిందా? పుట్టింటి వాళ్ళు ఎంతో ప్రేమగా పెద్ద పట్నం తీసుకెళ్లారు. గొప్ప డాక్టర్లు వైద్యం చేశారట. ఆగిందా? ఆయువు నిండితే డాక్టర్లు ఏం చేయగలరు? అలాగే తను ఇంత జబ్బులోంచి బయటపడుతుందా? అలా అనుకుంటే తనను మభ్య పెట్టడమే, తను బ్రతకడం అనుమానం. అంతేకాదు, చావటం ఖాయం. అయ్యో, తన పాప ఎవరు చూస్తారు దాన్ని? తల్లిని కరువు చేసుకున్న పాప ఎలా బ్రతుకుతుంది? రాధ భారంగా కళ్ళు తెరిచి పాపను చూసి తిరిగి కళ్ళు మూసుకుంది. కన్నీళ్లు తుడుచుకోలేకపోయింది. ఆయనకి ఎలా ఉంటుంది తను లేకపోతే? పాపం బాధపడరు. జీవితం అంతా ఎలా గడుపుతారు? మరో పెళ్ళి, ఆ రెండో పెళ్లి చేసుకుంటారా? నిజంగా తనే లేకపోతే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? తప్పక మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. రాధ త్రుళ్ళి పడింది. ఆయన జ్వరంలో ఆ మాటే అన్నారు. తనకు ఆ మాట ఎన్నోసార్లు గుర్తొచ్చింది. ఏదో జ్వరం అలా అన్నారు అని తోసి పారేస్తూ వచ్చింది. కానీ అదే నేడు జరగనున్నది. నీకు ఆరోగ్యం బాగానే ఉంది, ఇప్పుడు ఆ ప్రశ్నే లేదు రాదా అని కూడా అన్నారు. మరి తనకిప్పుడు జబ్బు చేసింది. ఆ ప్రశ్నకి ఇప్పుడు అవకాశం ఉంది. ఆయన అభిప్రాయాలు మొండిగా ఉంటాయి. వాటికి మార్పు ఉండదు. తప్పక పెళ్లి చేసుకుంటారు. అయ్యో భగవంతుడా, నాకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా ప్రభు? రాధ మనసు ఆక్రోశించింది. తను మరి ఉండదు. తనను మర్చిపోతారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు హాయిగా. తన స్థానంలో మరో ఆడది. అబ్బా, నిజంగా అలా జరుగుతుందా? ఆయన స్వయంగా చెప్పినప్పుడు జరక్కేం చేస్తుంది? ఎవరా అదృష్టవంతురాలు? ఈ భాగ్యమంతా తనదే అనుకుంది. ఆయన తనకు అంకితం అయిపోయారని మురిసిపోయింది. తమ బంధం అలా శాశ్వతంగా ఉండిపోతుందని ఆశపడింది. తన కేశవ తనని ప్రాణాల కన్నా మిన్నగా ప్రేమించాడని గర్వపడింది. ఆ ఊహలన్నీ అపోహలేనా? అయ్యో ప్రభు. తలుపు తెరుచుకుని అక్క లోపలికొచ్చి దీపం వెలిగించింది. వెనువెంటనే కేశవ డాక్టర్తో లోపలికొచ్చాడు. డాక్టర్ కేశవతో ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతూ రాధకి ఇంజెక్షన్ ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. రాధ భుజం పట్టుకుని పడుకుంది. 10 నిమిషాల్లో కేశవ్ లోపలికి వచ్చి రాధ దగ్గర కూర్చుంటూ అన్నాడు, జ్వరం తప్ప వేరే చెప్పుకోదగ్గ జబ్బేమీ లేదంటున్నారు రాధ. మరి 2 రోజుల్లో నయమైపోతుందట. ఈ 10 రోజులకి ఎంత చిక్కిపోయావు రాధ. నువ్వు ఇలా ఉంటే నాకేం తోచడం లేదు. రాధ ఏదో పోగొట్టుకున్నట్టుగా చూసింది కేశవ మొహంలోకి. చూస్తూ ఉండగానే రాధ కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. సన్నటి వేళ్లలో మొహం దాచుకుంది. ఏమిటి రాధ, ఇంత దిగజారిపోయావు? ధైర్యంగా ఉండాల్సిన దానివి, ఎంతో చెప్పేదానివి కదా ధైర్యంగా ఉండమని. నాకు కూడా నీకేం పర్లేదు రాదా, డాక్టర్ చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకలా బెర్రిగా చూస్తావు? నీకేమిటి బాధ నాకు చెప్పు. కేశవ రాధ కళ్ళు తుడుస్తూ చాలా ధైర్యం చెప్పాడు. నిజంగా నాకు తగ్గిపోతుందని చెప్పారా డాక్టర్ గారు? ఉన్నట్టుండి అడిగింది. నిజం రాదా, నీకు నమ్మకం లేదా? ఉత్త జ్వరమేనట. నిజం కాకపోతే నేను ఊరుకుంటానా? తల తాకట్టు పెట్టైనా పట్నం తీసుకెళ్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. చూడు పాప ఎలా నిద్రపోతుందో, అచ్చు నీ పోలిక. ఏమో నాకు తెలియటం లేదు, మీ పోలికే అంటోంది అక్క. రాధ నీరసంగా నవ్వింది. కేశవ చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పాడు. రాధ వింటూ నిద్రపోయింది. పరిస్థితి అప్పట్లాగే ఉంది. రాధకు నీరసం మీద వచ్చిన జ్వరమని, దానివల్ల ప్రమాదమే ఉండదని అంటున్నారు డాక్టర్ మాట నమ్మలేకపోతున్నారు ఎవరు. ఉత్త జ్వరం అయితే తగ్గడం అంటూ ఉండదేమిటి? నమ్మినా నమ్మకపోయినా చేసేది ఏం లేదు. ఇంజక్షన్లు మందులు ఎప్పటి మోస్తారో.
రాధ మనసు కూడా సాగిన రబ్బర్లా యథాస్థానంలోకి వచ్చేసింది. ఎవరి మొహంలోకి చూసినా ఉదాసీనత గోచరిస్తోంది. పోని జ్వరం అయితే మాత్రం తగ్గిపోతుందా? జ్వరం పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? జ్వరంలో పోయినోళ్ళు. పెళ్ళై 3 ఏళ్ళయింది. తను ఇక్కడికి వచ్చే వరకు ఆయన అక్కడికి వస్తూ ఉండేవారు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఏదో వెతుక్కుంటూ దిగితే తను విసుక్కునేది. అది చూసి ఆయన కోపం వచ్చేది. వెళ్ళిపోతానని లేస్తే తను కాళ్ళ వేళపడి బ్రతిమలాకునేది. ఇంకెప్పుడు అననని లెంపలేసుకునేది. ఆయన్ని శాంతపరిచేసరికి తలప్రాణం తోకకొచ్చేది. ఎప్పుడు ఆయన అలగనిది తను బ్రతిమాలను దీను. కానీ ఆయన మనస్సు చాలా సున్నితం. ఇట్టే కరిగిపోతారు. తర్వాత ఎంతగా లాలిస్తారు. రాధ అని పిలవటానికి విసుగుండదు. తనకు గుర్తున్నంత వరకు ఆయన పూలు తేని రోజంటూ లేదు. ఆయనే జడలో పెడితే తప్ప తనకు పెట్టుకోవాలని ఉండదు. ఆయనకి చిన్న బొట్టు, లేత రంగు చీరలు, ఎర్ర గులాబీలు అంటే ఎంతో ఇష్టం. తనకు వాటి మీద ప్రత్యేకమైన అభిరుచి లేకపోయినా తను వాటిని ఇష్టం చేసుకుంది. ఎందుకో ఆయనకి పూల చీరలు ఇష్టం ఉండవు. ఒకసారి తనకు బాగా గుర్తు. నలుపు మీద తెల్లటి చుక్కల చీర కట్టుకుంటే అది విప్పే వరకు నానా గొడవ చేశారు. తనెంతో ఇష్టమై ఏరుకుంది ఆ చీర. పోనీ తనకిష్టమైంది ఆయనకు కూడా ఇష్టం చేసుకోకూడదు. అలా అంటే వినిపించుకోలేదు. చేసేది లేక అక్కకి చేసింది. మొండి మనిషి. తన మాట నెగ్గి తీరాలి. తగని చిలిపితనం. ఇది భరించలేక ఒక్కొక్కసారి తనకు కోపం వచ్చేది. ఏదో మునిగిపోతున్నట్టు గావు కేకలు పెడితే తను పరిగెత్తుకొస్తుంది. వచ్చేసరికి ఆయన ఏదో వ్యాపకంలో మునిగిపోయినట్టుగా నటించటం. ఎందుకు పిలిచారు అంటే, ఎవరు నేనా లేదే అనేసి తన పనిలో నిమగ్నమైపోతే తనకు ఎలా ఉంటుంది? మీరిప్పుడు పిలవలేదు ఆయన నిలయేసి అడిగితే, అబ్బే నువ్వు అలా మీ ఆయన పిలిచినట్టు కలగంటున్నావేమో. తనకు నిజంగా ఉక్రోషం వచ్చేసేది. అత్తయ్య కూడా విన్నారు మీరు పిలవటం. పిలుస్తానుండండి అంటూ తను కోపంగా వచ్చేస్తూ ఉంటే చటుక్కుని వచ్చి పట్టుకుని, వద్దు రాధా, నిన్ను పిలిచాను ఒప్పుకుంటున్నా కదా, ఒకటి అడగాలని పిలిచాను. ఏమిటది? తనెంతో కోపంగా అడిగేది. అర్జెంటుగా ఓ ముద్దిచ్చుకుంటావా, పుచ్చుకుంటావా? అంత కోపంలో తనకు నవ్వొచ్చేదే. అయినా బెట్టుగా ఏదీ లేదు అని రాబోతుంటే, అలా వీల్లేదు మరి అంటూ తన పెదవుల మీద. ఇక ఆ జ్వరంలో రాధ ఎండిపోయిన పెదవుల మీద అప్రయత్నంగా మందహాసం చిందింది. మధుర స్మృతుల్ని తలుచుకుంటూ పొడారిపోయిన పెదవుల్ని తడుపుకుంది. తను జబ్బులో ఉన్నానని గుర్తొచ్చింది. మనస్సు చివుక్కుమంది. తను నిద్రపోతున్న అనుమానం మేల్కొంది. తను తలుచుకున్నదంతా ఏనాడో జరిగిపోయింది. జరగబోయేది తన చావు, ఆయన పెళ్ళి. అబ్బా, ఆ సంగతి తెలిసి కూడా తన గుండెలు బద్దలైపోకుండా ఉన్నాయంటే తనది ఎంత మొండి ప్రాణం. తప్పక రెండో పెళ్లి చేసుకుంటాను. కేశవ గర్జన. అవును చేసుకుంటారు. అలా చేసుకోవద్దని అడిగితే బాగుంటుందా? ఆయన జీవితం గడవద్దు? అప్పుడు తన కోసం, తన భవిష్యత్తు కోసం ఎంత కలవరించారు. తన సౌఖ్యం కోసం ఏ మగవాడు కోరని కోరిక కోరారు. భార్య రెండో పెళ్లి చేసుకోవడం ఏ మగవాడు సహిస్తాడు? కానీ ఆయన తన మీద ప్రేమతో, జాలితో తన బ్రతుకు బాగుపరచాలనే సానుభూతితో ఆ స్వార్థరహితంగా ఆలోచించారు. ఆయన నిర్ణయం అంగీకరిస్తే కానీ జ్వరం మళ్ళింది కాదు. అటువంటి మనిషిని ఇంత స్వార్థంగా, మూర్ఖంగా తన ఎలా అడుగుతుంది? 20 ఏళ్ళు నిండని ఆడదానికే గడవనప్పుడు 25 ఏళ్ళు నిండిన మగవాడికి గడుస్తుందా? అసలు తనకు అలా అడగడానికి నోరెలా వస్తుంది? అయితే ఆయన పెళ్లి చేసుకోవటం ఖాయమేనా? ఈ ఇంట్లో, ఈ గదిలో మరో ఆడది తిరుగుతుందా? ఆయన రోజు పువ్వులు తెచ్చి ఆవిడ తలలో పెట్టి ముందుకు తిప్పుకుని ముద్దు పెట్టుకుంటారు. ఆవిడతో ఆటలు ఆడుకుంటారు. ఇద్దరు కలిసి షికారుకి వెళ్తారు, సినిమాలు చూస్తారు. రాధ అనే మనిషి కొన్నాళ్ళు ఈ గదిలో తిరిగిందనే సంగతే మర్చిపోతారు. రెండో పెళ్ళం అపరూపంగా ఉంటుందని పెద్దలే చెప్పారు. ఇంకా తను జ్ఞాపకం ఉంటుందా? పాప, అయ్యో చిన్నారి తల్లి ఏమైపోతుంది? ఎవరు చూస్తారు దాన్ని? అమ్మా అని ఎవరిని పిలుస్తుంది? ఆయన పాపను చూస్తారా? ఆవిడ చూడనిస్తుందా? తన పాపకు తల్లి కరువు అవుతుందా? సవతి తల్లి దగ్గర పెరగాల్సిన గతి పడుతుందా? తండ్రి ఉండి లేనివాడవుతాడా? పాప, నన్ను ఈ లోకంలోకి ఎందుకు తెచ్చావమ్మా? నా దారి నేను చూసుకుంటే నీ గతేమిటి పాప? రాధ వెక్కి వెక్కి ఏడ్చింది తనివి తీరా. రాధా, ఏడుస్తున్నావా? ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాధ. కేశవ దీనంగా చూస్తున్నాడు తనకేసి. రాధ తిరిగి కళ్ళు మూసుకుని పక్కకు తిరిగి పడుకుంది. ఏడుపు ఆపుకోలేకపోయింది. కేశవ సముదాయిస్తున్న కొద్దీ కుమిలిపోయింది. ఒళ్ళు సలసలా కాగిపోతోంది. ఇంత తీవ్రమైన జ్వరంలో రాధ ఇలా అస్తమానం ఏడుస్తుంటే కేశవకేమీ పాలుపోలేదు. రాధ తలని ఒళ్ళోకి తీసుకుని తలంతా మృదువుగా రాస్తూ కూర్చున్నాడు మౌనంగా. రాధ హఠాత్తుగా అంది, పాపను బాగా చూడండి. కేశవకు అర్థం కాలేదు. రాధ కళ్ళల్లోకి చూశాడు. కాంతిహీనంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఎంత మెరుపు, ఎంత ప్రకాశం ఉండేది. అందమంతా కళ్ళల్లోనే ఉందనుకునేవాడు. అలాంటి కళ్ళు ఇలా
వాడిపోయాయే. రాధ, ఏమిటన్నావు? పాపకేమైంది? అనునయంగా అడిగాడు. రాధ పేలవంగా నవ్వింది. పాప, ఎంతో ముచ్చటపడ్డాను. పాప బ్రతుకంతా లోటే. రాధ, ఏమిటి నీ ధోరణి? నాకెంతో చెప్పేదానివే, నువ్విలాగా. మీరు రెండో పెళ్లి చేసుకోరు? పాపని. కేశవ విస్తుపోయాడు. ఎవరు చెప్పారు నీకు? దాదాపు గర్జించాడు. రాధ దృఢంగా అంది. ఒకరు చెప్పాలా? నేనెలాగో బ్రతకను, మీరు పెళ్లి చేసుకుంటారు. పోనీలేండి, మీ సుఖానికి అడ్డురాను. కానీ పాపని. రాధ, నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా? నీ ఊహలన్నీ అపోహలు రాధ. నీకంత బ్రతకలేనంత జబ్బేమీ చేయలేదు. నా మాట నమ్ము, నువ్వు బ్రతుకుతావు. పాప, మనం సుఖంగా ఉంటాం. నేనేదో జ్వరంలో వాగిన వాగుడు నువ్వు లెక్క చేస్తున్నావా రాధ? ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటే జ్వరం మళ్ళదు. నీకోసం ఎంత ఆరాటపడుతున్నానో నీకేం తెలుసు? నువ్వు భ్రమపడుతున్నావు. నీకు జబ్బేమీ లేదు రాధ. కేశవ ధోరణి రాధకి ఎంత మాత్రం నమ్మకం కలగట్లేదు. నీకంత జబ్బు చేయలేదు, నువ్వు బ్రతుకుతావని మభ్యపెట్టకపోతే రెండో పెళ్లి చేసుకోను, ప్రాణంలా చూసుకుంటాను అనకూడదు. జ్వరంలో అంటే మాత్రం తెలివి తప్పన్నానా? ఆ అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలో నువ్వెప్పుడు నిర్లక్ష్యం చేయకు అని జ్వరం పోయాక ఆరోగ్యంగా ఉన్నప్పుడు మళ్ళా అనలేదు. తన చాదస్తంగాని తననే రెండో పెళ్లి చేసుకోమని శాసించిన మనిషి తను పోతే ఊరుకుంటారా? ఇంత జబ్బు చేస్తే తను ఇంకా బతుకుతుందా? ఇక కేశవ చాలా చెప్పుకుపోతున్నాడు. రాధ వింటుందో లేదో కూడా తెలియదు. రాధ నిద్రపోయిందని తెలిసి కేశవ బయటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆఫీస్కి సెలవు పెట్టాడు. డాక్టర్తో రాధ జబ్బు గురించి సంప్రదించాడు. విలువైన మందులు కొన్నాడు. ఆ రోజంతా రాధ మంచం దగ్గరే కూర్చుండిపోయాడు. రాధ కన్ను తెరవకుండా తీవ్రమైన జ్వరంలో పడుంది. మధ్య మధ్య ఏవో కలవరింతలు, వెక్కి వెక్కి ఏడవటం, ఉలిక్కి పట్టడం. కేశవకి ఎంత ఆపుకున్న దుఃఖం ఆగలేదు. తనే ఏడిస్తే రాధ మరీ బెదిరిపోతుందని గ్రహించుకున్నాడు. ఎంత వాడిపోయింది రాధ. రాధ మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు బాధగా. క్షణం రాధ కళ్ళు తెరిచింది. వెచ్చటి నీళ్లు చెంపల వెంట కారిపోయాయి. కేశవ మౌనంగా తుడిచాడు. రాధ అస్పష్టంగా నీరసంగా గొణిగింది. పాపని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను రాధ. ఆ అనుమానం ఎంత మాత్రం రానివ్వకు. మీరు మళ్ళా. తప్పు రాధ, అలా అనకు. నేను చేసుకోను, నీకు బాగుపడుతుంది. రాధ అపనమ్మకంగా నీరసంగా నవ్వింది. డాక్టర్ గారు చెప్పారా? అప్పుడు నాకు అలాగే చెప్పారు. అలా అన్నానే కానీ నేను రెండో పెళ్లి చేసుకుందునా? మీరు ఇప్పుడు అలా ఉంటే మాత్రం చేసుకోవటం మాంతారా? వద్దు, మీరు సుఖపడాలి. పోయిన వాళ్ళతో పోతామా అన్నారు కదూ మీరే. కానీ పాపని. నిన్ను నమ్మించలేకపోతున్నాను రాధ. కేశవ రెండు చేతుల్లో తల పట్టుకుని కూర్చుండిపోయాడు. నిమిషాలు గంటలు దొర్లిపోతున్నాయి. డాక్టర్ దగ్గరే ఉన్నాడు. అంతా పరిసరాల్లో తచ్చాడుతున్నారు. మరో డాక్టర్ వచ్చినా ఏమీ చెప్పలేకపోయాడు. రాధ తలని కేశవ ఒళ్ళో పెట్టుకుని ఎప్పుడే మాట్లాడుతుందంత తదేకంగా చూస్తున్నాడు. కేశవ మనసు ఎడారిలా ఉంది. ఏం జరుగుతుందో ఊహించుకోలేకపోయాడు. రాధ పాలిపోయిన కళ్ళు తెరిచింది. అతి దీనంగా దేవిరిస్తున్నట్టుగా కోరింది, మీరు పెళ్లి చేసుకోవద్దు, నన్ను మర్చిపోవద్దు. కేశవకు బోరున ఏడవాలనిపించింది. వెక్కి వెక్కి ఏడ్చాడు. జారిన కన్నీళ్లు రాధ నుదుటి మీద పడ్డాయి. కేశవ తన కళ్ళని రాధ మొహాన్ని తుడిచాడు. రాధ, ఒక్కసారి చూడు రాధ. నీ కోరిక అక్షరాలా పాటిస్తాను రాధ. పాపని చూడు రాధ. కేశవ కంఠం నిండిపోయింది. రాధ మరి చూడలేదు. ఇక చూడదని కేశవకు తెలియలేదు. మనోవేదన. డాక్టర్స్ ఇవ్వబోయే ఇంజెక్షన్స్ ఆఫ్ చేసేసి బయటికి నడిచారు. కేశవ రాధ హృదయం మీద పడి బావురుమన్నాడు. పాప ఉలిక్కిపడి కేర్మంది. రాధ పుట్టింటి నుంచి తెచ్చుకున్న అందమైన పందిరి మంచం బోసిగా చూసింది. అదండి కథ. ఈ కథ 1959లో ఆంధ్రప్రభ వారపత్రిక నుంచి తీసుకోవటం జరిగింది. కానీ ఎంత దైన్యంగా ఉందండి కథ నిజంగా. ఈ కథలో మనకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, అలాగే ఆ భార్యాభర్తలిద్దరికీ ఆ పిల్ల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, అనురాగం, ఆ భార్య చనిపోతుంది అన్నప్పుడు ఆ భర్త పడిన వేదన, అలాగే భర్త చనిపోతాడేమోనని భార్య పడే వేదన నిజంగా దారుణం. అది చదవటానికే నాకింత బాధగా ఉంటే నిజంగా ఆ బాధను అనుభవించిన ఇద్దరు, ఆ జంట ఇంకెంత బాధపడి ఉండాలి. మరి ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.